హాయ్ గైస్, వెల్కమ్ టు లైఫ్ టైల్స్. ఈరోజు మనం తుమ్ములు రాని మనిషి కథ చెప్పుకుందాం. పూర్వం ఓడ్రా రాజ్యాన్ని మాధవవర్మ అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ప్రజలు తమ విన్నపాలను, సమస్యలను అతడి వద్ద నిర్భయంగా చెప్పుకొని తగిన సలహాలు, తీర్పులను పొందుతూ ఉండేవారు. ఒకసారి ఇద్దరు వ్యక్తులు కొలువులోకి వచ్చి తమ సమస్యలను చెప్పడానికి అనుమతిని కోరారు. అనుమతి లభించగానే వారిలో ఒకడు ఇలా చెప్పడం ప్రారంభించాడు. మహాప్రభు, నా పేరు సోముడు. అతడి పేరు బైరన్న. నా కూతురు సీతను ఇతడి కొడుకు రాజుకిచ్చి పెళ్లి చేయటానికి పెద్దల సమక్షంలో నిశ్చయం జరిగింది. త్వరలో ముహూర్తం పెట్టించి వివాహం జరిపించాలని బైరన్నను సంప్రదించితే సరేనన్నాడు. పెళ్ళి వధువు గృహమందు జరుగుతుంది కనుక ఆచారం ప్రకారం పురోహితుణ్ణి మేమే ఏర్పాటు చేయాలి. కానీ ప్రభు, ఇతడు తన కొడుకు పెళ్లికి తుమ్మని వ్యక్తినే పురోహితుడిగా పురమాయించాలని పట్టుబడుతున్నాడు. తుమ్మని వ్యక్తి లోకంలోనే ఉండడంటే వినిపించుకోవటం లేదు, లేకుంటే పెళ్లి జరగదని అంటున్నాడు. సభికులందరూ నిశ్శబ్దంగా, ఆశ్చర్యంగా, శ్రద్ధగా అతడి మాటల్ని ఆలగిస్తూ ఉన్నారు. మహాప్రభు, నిశ్చితార్థం అయిపోయాక పెళ్ళి ఆగిపోతే పిల్లకు ఎంత ముప్పో, మా కుటుంబానికి ఎంత అప్రతిష్టో తమరు ఎరుగనిది కాదు. బైరన్న ఆంక్ష విపరీతమైనది, అసమంజసమైనది. కనుక నిస్సహాయుడైన పరిస్థితుల్లో నేను ప్రభువుల సహాయం కోరి వచ్చాను. నా కూతురి పెళ్లి ఆగిపోకుండా చూడవలసిందిగా వేడుకుంటున్నాను అంటూ ముగించాడు సోముడు. అది విని రాజుతో పాటు సభలోని వాళ్ళందరూ ఆలోచనలో పడ్డారు. రాజు కాసేపటికి తేరుకొని బైరన్న వైపు తిరిగి, నీ కోరిక విపరీతంగా ఉంది. మనిషి అన్నవాడు ఏదో ఒక క్షణంలో తుమ్మక మానడు. తుమ్ములు రాని మనిషిని పౌరోహిత్యానికి తీసుకుని రమ్మంటే ఎలా? ఇది చాలా విడ్డూరంగా ఉంది అన్నాడు గద్దింపుగా. ప్రభువులు చిత్తగించాలి. వివాహ సందర్భంలో పురోహితుడు తుమ్మితే ఎంతో అమంగళకరమని మా తాత చెప్పేవాడు అన్నాడు బైరన్న. తుమ్మటం మానవ సహజం. వచ్చే తుమ్ములను అరికట్టడం ఎవరి తరమూ కాదు. అందుకే ఎవరైనా తుమ్మినా వినపడకుండా వివాహ సమయంలో బాజా భజంత్రీలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. కనుక నువ్వు అర్థం లేని ఆంక్షలతో ఆ పెళ్లిని ఆపబోవటం అసమంజసం. ఎటువంటి ఆక్షేపణ చూపకుండా నువ్వు సోముడి కూతురికి, నీ కొడుక్కి పెళ్లి జరిపించవలసిందిగా ఆజ్ఞాపిస్తున్నాను అన్నాడు రాజు. అప్పుడు బైరన్న చేతులు నలుపుకుంటూ మరింత వినయంగా నమస్కరించి, ప్రభువులకో న్యాయం, ప్రజలకు మరొక న్యాయము అంటే సమంజసంగా లేదు అంటూ గొణికాడు. ఏమిటి నువ్వనేది అంటూ ఓంకరించి అడిగాడు రాజు. ఉన్నమాట అంటున్నందుకు ప్రభువులు మన్నించాలి. న్యాయం అందరికీ ఒకటే కదా. ఆ మధ్య సత్యమూర్తి అనే అతను తుమ్మినందుకు అతడికి ఉరిశిక్ష విధించారు ప్రభువుల వారు. కానీ అదే నా వరకు వచ్చేసరికి మనిషి తుమ్మటం సహజమని, అందులో తప్పు లేదని అంటున్నారు అని చెబుతున్న బైరన్న మాటలకు ఉలిక్కిపడ్డాడు రాజు. ఒక వారం రోజుల క్రితం తన కుమార్తె నిశ్చితార్థ సమయంలో తుమ్మినందుకు సత్యమూర్తికి తాను ఉరిశిక్ష విధించిన సంగతి రాజుకు గుర్తుకు వచ్చింది. ఇటువంటి పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తుందని రాజు అనుకోనే లేదు. ఇలా ఈ పరిస్థితి వచ్చినందుకు తెల్లబోయాడు రాజు. అది వినగానే సభల్లో కూడా కలకలం చెలరేగింది. రాజు తన తప్పిదం గ్రహించి నిగ్రహించుకొని ఆవేశంలో అనాలోచితంగా జరిగిన ఆ పొరపాటుకు నేను మిక్కిలి విచారిస్తున్నాను. కానీ ఈనాటి తీర్పు న్యాయమైనది. నువ్వు పాటించక తప్పదు బైరన్న అన్నాడు. ప్రభువులు తలుచుకుంటే పొరపాటును సరిదిద్దడం ఏమంత కష్టం కాదు అన్నాడు సోముడు. కానీ ఎలా? సత్యమూర్తి ఆనాడే ఉరితీయబడి ఉంటాడు కదా అన్నాడు రాజు విచారంగా. అప్పుడు మంత్రి మధ్యలో కలగజేసుకొని, ప్రభువులు మన్నించాలి. సత్యమూర్తికి శిరశ్ఛేదనం ఇంకా జరగలేదు అన్నాడు. నిజంగానా
అని అంటూ ఉన్న రాజు కన్నులతో ఆనందం తళుక్కుమంది. నిజం ప్రభు, తమరు ఆవేశంలో ఇచ్చిన ఆజ్ఞ ధర్మబద్ధం కాదని తెలియటం వలన శిక్ష అమలు జరపకుండా ఆపి ఉంచాను. సమయం చూసి సత్యమూర్తి నిర్దోషిత్వాన్ని తమకు నిరూపించాలన్న అభిప్రాయంతో వేచి ఉన్నాను. నిజానికి ఈ భైరన్న సత్యమూర్తికి తండ్రి. వాస్తవాన్ని తమ దృష్టికి తేవటానికే నా సలహా ప్రకారం ఈ నాటకం ఆడారు వాళ్ళిద్దరూ అని వివరించి చెప్పాడు మంత్రి. రాజు మంత్రి సమయస్ఫూర్తిని ఎంతగానో మెచ్చుకున్నాడు. తక్షణం సత్యమూర్తిని విడుదల చేయించటమే కాక పరిహారంగా అతడికి ఎన్నో కానుకలు కూడా ఇచ్చి పంపించాడు. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఇప్పుడు మనం అత్తగారు కొత్త కోడలు కథ చెప్పుకుందాం. పొట్టుమెరక అనే గ్రామంలో ఉండే ఆండాలమ్మ కొడుకు రాజబాబు. అతడికి వివాహమై కొత్త కోడలు ఊర్మిళ కాపురానికి వచ్చింది. ఊర్మిళ బాగా చదువుకున్న అమ్మాయి. ఆండాళ్ళమ్మకు చదువు లేదు, కనీసం అక్షరాలు కూడా నేర్చుకోలేదు. ఊర్మిళకు తాను బాగా చదువుకున్న దానిని అనే అహంకారం. అత్త ఆండాళమ్మను లక్ష్య పెట్టేది కాదు. తనకు చదువు రాదని ఆండాళమ్మకు కోడలి ముందు చిన్నతనంగా ఉండేది. ఇద్దరు ఎడమొహం పెడమొహంగా ఉంటూ ఉండేవారు. రాజబాబుకు ఈ పరిస్థితి నచ్చేది కాదు, ఇబ్బందికరంగా ఉంటూ ఉండేది. ఒకరోజు ఆండాళ్ళమ్మకు ఒక ఉత్తరం వచ్చింది. అందులో ఆమె దూరపు చుట్టం ఒక అతను చనిపోతూ 1,00,000 రూపాయల విలువైన ఆస్తిని ఆండాళ్ళమ్మ పేరు రాసి చనిపోయాడని, అయితే ఆండాళ్ళమ్మ చదవటం రాయటం నేర్చుకుని ఆ దస్తావేజులను చదవగలిగినప్పుడే ఆస్తి ఆమె అప్పగించాలని వరం చేయాలనే షరతులతో వీలునామా రాశాడని చనిపోయిన ఆయన స్నేహితుడు తెలియచేశాడు. 1,00,000 రూపాయల విలువైన ఆస్తి, ఆండాళ్ళమ్మకు చదువు రాదు. దీనికి పరిష్కారం ఏమిటి? రాజబాబు ఉత్తరం చదివి తల్లికి వినిపించి, అమ్మా, మనం పేదవాళ్ళమేం కాదు, 10 ఎకరాల సుక్షేత్రమైన పొలం ఉంది. అయినా అనుకోకుండా తనకు తానై వచ్చిన తలుపు తట్టిన లక్ష్మిని కాదనటం అపచారమవుతుంది. నా మాట విని చదువు నేర్చుకో అన్నాడు. ఈ వయసులోన చదువా? నలుగురు నవ్విపోతారు అంది ఆండాళ్ళమ్మ. చదవటానికి రాయటానికి వయసుతో పని సంబంధం లేదమ్మా. నలుగురు నవ్వటం కాదు, నిన్ను మరీ మరీ మెచ్చుకుంటారు. వచ్చే ఆస్తి వస్తుంది. 200 నిండు 2,00,000 రూపాయలు. ఊర్మిళ నీకు చదువు నేర్పుతుంది, నా మాట కాదనకు అని నచ్చజెప్పాడు రాజబాబు. ఆండాళ్ళమ్మ కూడా సరే అన్నట్టు తల ఊపింది, ఆస్తి మీద ఆశతో. ఊర్మిళ అత్తగారికి చదువు చెప్పడానికి సంతోషంగా ఒప్పుకుంది. రాజబాబు పలక బలకం తెచ్చి ఇచ్చాడు. ఇంటి పనులన్నీ అయ్యాక ఊర్మిళ ఆండాళ్ళమ్మ చేత అక్షరాలు దిద్దించడం మొదలుపెట్టింది. 4 రోజులు గడిచేసరికి ఆండాళ్ళమ్మకు చదువు మీద శ్రద్ధ పెరిగింది. 3 నెలల్లో ఆండాళ్ళమ్మ మాటలు రాయడం నేర్చుకుంది. 5 నెలల్లో పుస్తకం చదివే స్థాయికి చేరుకుంది. ఈ విధంగా 5 నెలల్లో అత్తాకోడళ్ల మధ్య సన్నిహిత్యం బాగా పెరిగింది. ఇంటి పనుల్లో అత్తకు ఊర్మిళ సహాయ చేస్తూ ఉండేది. కోడలను గురువుగా అత్తగారు భావిస్తూ ఉండేది. అత్తగారిలోని పట్టుదల కోడలకు ముచ్చట కలిగింది. చదవటం బాగా వచ్చాక ఆండాళ్ళమ్మ ఒకరోజు కొడుకుతో ఆ దస్తావేజులను తీసుకొని వస్తే చదువుతాను అని అంది. రాజబాబు చిన్నగా నవ్వుకుని తల్లిని భార్యని ఒకచోట కూర్చోబెట్టి, శ్రద్ధగా వినండి ఇద్దరు. పరిస్థితులు అనుకూలిస్తే ఏ వయసులోనన్నా చదువు నేర్చుకోవచ్చు. మీ ఇద్దరి మధ్య ఉన్న విభేదాలు తొలగించాలని మీకు సరి అయిన వ్యాపకం కల్పిస్తే సమస్య పరిష్కారం అవుతుందని ఆలోచించి ఆ ఉత్తరాన్ని నేనే సృష్టించాను. ఇద్దరూ ఎప్పట్లాగే ఎప్పుడూ అలా అన్యోన్యంగా ఉండండి అన్నాడు. అది విన్న ఆండాళ్ళమ్మ ఆనందంగా, మంచి పని చేశావురా అబ్బాయి, ఈ వయసులో హాయిగా భాగవతాలు చదువుకుంటూ కాలం గడుపుతాను, ఇంత పుణ్యం కూడాను అంది. ఊర్మిళ అత్తగారికి ఆశ్చర్యంగా చూసి భర్తతో, నాకు ఈ అనుభవం నలుగురికి విద్య నేర్పగలనన్న నమ్మకం ఏర్పడింది. ఇరుగు పొరుగు పిల్లల్ని పోగు చేసి బడి నడుపుతాను. ఆ విధంగా నలుగురికి మేలు చేసిన దాన్ని అవుతాను అని అంది ఉత్సాహంగా. కథ సుఖాంతం. గైస్, ఇప్పుడు చెట్టు మీద దయ్యం కథ చెప్పుకుందాం.
సోమన్న బుద్ధి మంచిది కాదు. తనకు మేలు చేసిన వాళ్ళని కూడా వెటకారం చేసే స్వభావం కలవాడు సోమన్న. ఒకసారి సోమన్న పొరుగురికని అడ్డదారిలో బయలుదేరి దారి తప్పి ఒక కొత్త ప్రదేశం చేరుకున్నాడు. అప్పటికి అతనికి దారి తప్పినట్లు తెలిసింది. అంతులేని అలసట వచ్చింది. అక్కడ ఒక పెద్ద చెట్టు ఉంది. దాని కింద చల్లని నీడగా ఉంది. సోమన్న వెళ్ళి ఆ చెట్టు నీడలో కూర్చున్నాడు. అప్పుడు అతనికి ఆగు అన్న పెద్ద కేకతో పాటు ఒక దయ్యం కళ్ళ ముందుకొచ్చి కనపడింది. దయ్యాన్ని చూడగానే సోమన్నకి వణుకు పుట్టుకొచ్చింది. దయ్యం అతడి అవస్థను గమనించి, భయపడకు, దారి తప్పి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అలసట తీర్చటం నాకు మామూలే అంటూ అప్పటికప్పుడు సోమన్నకి మంచం పక్క ఏర్పాటు చేసింది. సోమన్న పడుకోగానే కాసేపు కాళ్ళు నొక్కింది. తర్వాత విసనకర్రతో విసిరింది. సోమన్న నిద్ర లేవగానే ముఖం కడుక్కోవడానికి పన్నీరిచ్చింది. సోమన్నకి చాలా రకాల పిండి వంటలతో ఎంతో రుచికరమైన భోజనం ఏర్పాటు చేసింది. తన అదృష్టానికి సోమన్న పొంగిపోయాడు. అయితే సోమన్న పుట్టుకతో వచ్చిన దుర్బుద్ధి పోదు కదా. నీ సేవలు నాకు నచ్చాయి. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నావో పాపం, నీకు నా సేవలు చేసుకోవలసిన గతి పట్టింది అన్నాడు సోమన్న. అలా ఎందుకని అనుకుంటున్నావు అని అడిగింది దయ్యం. లేదంటే నాకు ఏ సంబంధం లేదు కదా. నన్ను సేవించుకుంటున్నావంటే అది నీ పాపఫలమే అయ్యుంటుంది అన్నాడు సోమన్న. అది విన్న వెంటనే దయ్యం ఆనందంతో సోమన్న చుట్టూ తిరుగుతూ గంతులు వేయడం మొదలుపెట్టింది. సోమన్న అది చూసి ఆశ్చర్యంగా, ఏమైంది నీకు అని అడిగాడు. ఇంతవరకు ఎందరికో సేవలు చేశాను. అందరూ నా సేవలు తమ పుణ్యానికి ఫలితం అని సంతోషించారు. తప్పితే ఒక్కరు కూడా నా పాపం గురించి జాలిపడలేదు అన్నది దయ్యం. పాపం, నా జాలి నీకు అంత సంతోషాన్ని కలిగించిందా? ఇతరులకు సేవలు చేస్తూ వారి జాలికి కూడా నోచుకొని నువ్వు చాలా పెద్ద పాపమే చేసి ఉంటావు అన్నాడు సోమన్న. నా సంతోషానికి కారణం నీ జాలి కాదు అంది దయ్యం కరుగ్గా. మరి ఏమిటి అని అడిగాడు సోమన్న. ఇంతకాలం నేను సేవించిన వారందరూ పుణ్యాత్ములు. అందుకే వారు తమ పుణ్యం గురించి ఆలోచించారు. నువ్వు పాపాత్ముడివి. నీకు సేవలు చేశానంటే నేను నిజంగానే పాపమే చేసి ఉండాలి. నీ వంటి వాడి కోసమే నేను ఎదురు చూస్తూ ఉన్నాను. ఈ రోజు నుంచి నాకు విముక్తి. తిరిగి నీ వంటి వాడు వచ్చే వరకు నువ్వు ఒక్కడవే ఇక్కడుండు. అందరికీ సేవలు చేసుకుంటూ బ్రతుకు అని చెప్పింది దయ్యం. అది విని ఆశ్చర్యపడిపోతూ ఉన్న సోమన్నను చూసి పీక నొక్కి చంపేసి సంతోషంగా అక్కడి నుంచి మాయమయ్యింది దయ్యం. సోమన్న అప్పటి నుంచి దయ్యమై ఆ చెట్టునే ఆశ్రయించుకుని అక్కడే ఉంటూ తన విముక్తి కోసం తనలా ఎవరైనా అక్కడికి వస్తారేమో అని ఎదురు చూస్తూ కాలం గడుపుతూ ఉండిపోయింది. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.